ఒక హోటల్తో మొదలైన ఆయన ప్రస్థానం ఇవాళ 11 హోటల్స్ విస్తరించే స్థాయికి ఎదిగింది. అసలు ఎస్వీఎం మీనింగ్ ఏంటండి? ఎస్వీఎం అంటే శ్రీ వెంగమాంబ గ్రాండ్ అండి. హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా భయపడ్డారా? చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. ఇప్పుడు 11కు చేరుకుంది సంఖ్య. ఇంకా ఎన్నింటికి విస్తరించాలని మీ ఏం ఉందండి? టార్గెట్ అయితే ఉంది. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ జాబ్ వదిలేసి అప్పు చేసి బిజినెస్ పెట్టాలంటే ఒకవేళ లాస్ అయితే ఎలా? బిజినెస్ అంటే ఇప్పుడు కూడా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటిది అండి. ఇప్పుడు రిస్క్తో కూడుకున్నది. మీకు తెలియని విషయం ఏం కానీ కాదు. ఈ రోజు రేపు ఒక హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంటీరియర్స్ కావచ్చు, సో లేదంటే కిచెన్, ఇప్పుడు మోడర్న్ స్టైల్ కిచెన్ ఎక్విప్మెంట్ కావచ్చు. మీరు అన్నారు మ్యాన్ పవర్తో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది హోటల్ బిజినెస్ అంటే అని. ఎప్పుడైనా వెనక్కి వెళ్ళాలనిపించిందా? డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఇంకా కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది తప్ప. బిజినెస్లు అంటే చాలా ఉంటాయి, అందులో ఈ హోటల్ బిజినెస్ ఎందుకు పెట్టాలనుకున్నారు? చాలా మందికి ఏంటంటే హోటల్ అనేటువంటిది బయట నుంచి చూడంగానే ఆ గ్లాసెస్, ఆ ఇంటీరియర్ చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఏదన్నా లోటు ఉందా మీ లైఫ్లో? నాకు ఇంకా చాలా అంబిషన్స్ ఉన్నాయి. మేక వరప్రసాద్ గారు లైఫ్లో చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? నిజంగానే చాలా బాధపడిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అంతకు ముందు రోజు వరకు బాగానే ఉంటారు. అవును. ఇటు ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చేంజ్ అయ్యేటప్పటికి మనుషులు కూడా చేంజ్ అవుతూ ఉంటారు. నమస్తే, నేను మీ హరిత. ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఒక హోటల్తో మొదలైన ఆయన ప్రస్థానం ఇవాళ 11 హోటల్స్ విస్తరించే స్థాయికి ఎదిగింది. ఆయనే హోటల్ ఎస్వీఎం గ్రాండ్ చైర్మన్ మేక వరప్రసాద్. వరప్రసాద్ గారు నమస్తే అండి. ఈరోజు ఇలా మిమ్మల్ని కలుసుకోవడం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఇది ఒక మెమరబుల్ మూమెంట్ కూడా. మీ నేటివ్ గురించి, మీ గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? నమస్కారం అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. నేను నర్సాపురం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో నేను అక్కడ పుట్టడం జరిగింది. అక్కడ వైఎన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అది చేసి ఐసీడబ్ల్యూఏ చదువుకున్నారని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది. ఐసీడబ్ల్యూ చదువుకుంటూ నేను పక్కన ఉండేటువంటి స్టూడెంట్స్కి సమ్ కామర్స్ క్లాసెస్ క్లాసెస్ తీసుకుంటూ, క్లాసెస్ చెప్పుకుంటూ, బీకామ్ స్టూడెంట్స్కి, ఎంబీఏ స్టూడెంట్స్కి అట్లా క్లాసెస్ చెప్తూ అట్లా కొంచెం ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండటం జరిగిందండి. అప్ టు 2009 వరకు నేను కామర్స్ క్లాసెస్ తీసుకుంటూ ఉండేటోడిని. ఓకే, అంటే ఒక లెక్చరర్గా వర్క్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2009లో వేరే గ్రూప్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద నేను ఉండటం జరిగింది. అప్ టు 2009 నుంచి 2015 వరకు అక్కడ ఉండటం జరిగింది. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015లో మనం కూడా ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో 2015లో ఫస్ట్ బ్రాంచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. నా ఓన్గా స్టార్ట్ చేస్తూ అదే ఇయర్లో మళ్ళీ ఇంకొక శంషాబాద్లో ఇంకొక బ్రాంచు, తర్వాత అత్తాపూర్లో, తర్వాత మాదాపూర్లో, అట్లా స్లోగా ఒక్కొక్క బ్రాంచ్ చేసుకుంటూ ఈరోజు 11 బ్రాంచెస్ తోటి 2024లో 11th బ్రాంచ్ ఓపెనింగ్. హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏమైనా భయపడ్డారా? జనరల్గా హోటల్ బిజినెస్ అంటే చాలా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి బిజినెస్ అండి. యాజ్ కంపేర్ టు మిగతా బిజినెస్తో కనుక కంపేర్ చేస్తూ ఇక్కడ ఎక్కువగా మ్యాన్ పవర్ తోటి కొంచెం అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయంటే, రైట్ ఫ్రమ్ అంటే చాలా లైసెన్సెస్ అని కానీ, చాలా మ్యాన్ పవర్ అని కానీ, అంటే చాలా డెడికేషన్ కానీ, సో మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దాంట్లో అంటూ ఉండాలి. రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు క్లోజ్ అయ్యేంత వరకు ప్రతిరోజు ఏంటంటే అండి, చిన్న పిల్లలకు దాన్ని కాపాడుకుంటూ రావాలి. ఎక్కడ ఏ బ్రాంచ్లో అయినా సరే, ఏ హోటల్లో అయినా సరే చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే ఇట్ విల్ ఎఫెక్ట్స్ ఎ లాట్. సో మనకు తెలుసుండే కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని తెలియకుండా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎంతవరకు మినిమైజ్ చేసుకుంటూ రావాలనేటువంటిది చూసుకుంటూ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక్క హోటల్తో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇవాళ 11 హోటల్స్కి విస్తరించారు. మధ్యలో ఏమైనా ఫెయిల్యూర్స్ కానీ, ఏమైనా ఇబ్బంది పడ్డ సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు అనేటువంటిది రోజు ఉంటాయండి. యాక్చువల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటంటే మ్యాన్ పవర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అవును. సో మిగతా వాటితో మిషనరీస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఇంకొక రకమైనటువంటిది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ రైట్ ఫ్రమ్ ఎంట్రీ నుంచి ఒక గెస్ట్ మన దగ్గర హోటల్ ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో హౌస్ కీపింగ్ కావచ్చు, సర్వీస్లో కావచ్చు, ప్రొడక్షన్లో కావచ్చు, కిచెన్లో కావచ్చు, సో మచ్ ఆఫ్ మ్యాన్ పవర్ అన్నట్టు. మ్యాన్ పవర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్.
బట్ మా టీము కావచ్చు, మా క్రూ కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవ్రీడే అంటే వాళ్ళ ఒక మార్నింగ్ టు అప్ టు ద క్లోజింగ్ ఆఫ్ ద హోటల్ వరకు కూడా ఎవ్రీడే నాకు నేను ఎట్లా చూసుకుంటానో వాళ్ళ సహాయ సహకారాలు ఉండబట్టే ఈరోజు ఇంతవరకు రావటం జరిగింది. ఈ ఇప్పుడు 11 హోటల్స్ స్టార్ట్ చేశారు. 11 చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఎస్‌వీఎం గ్రాండ్ హోటల్స్ అంటే హైదరాబాద్ వాసులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అంటే సెలబ్రేషన్ ఏదైనా డెస్టినేషన్ ఎస్‌వీఎం గ్రాండ్ అన్న విధంగా మీరు దాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఈ కష్టంలో మీతో పాటు నడిచిందెవరు? మీరు మర్చిపోలేని వ్యక్తులెవరు? యాక్చువల్‌గా ప్రతి స్టేజ్‌లో కూడా, ప్రతి ఇయర్‌లో కూడా అంటే చాలామంది సహాయ సహకారాలు ఉండటం బట్టే ఈ స్టేజ్ వరకు రావటం జరిగింది. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కళ్ళు నాకు హెల్పింగ్ హ్యాండ్స్ ఇవ్వటంతోటి, వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్స్ తోటి నేను ఈ రోజు వరకు ఇక్కడ కూడా రావడం జరిగింది. సో, మాకు ప్రతి హోటల్‌లోనూ కూడా బ్యాంక్వెట్స్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కేర్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, లైక్ మా దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే ఇంకొక రకం మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం వచ్చే మార్నింగు ఎవ్రీడే మానిటరింగ్ అనేటువంటిది చూసుకుంటూ ఉంటాము. దాన్ని బట్టి వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా? సో, అకేషన్ ఏదైనా కావచ్చు, ఎస్‌వీఎం అనేటువంటి పేరు తీసుకురావడం అనేటువంటిది జరిగిందన్నమాట హ్మ్. ఈరోజు. సో, చాలామంది చెప్తా ఉంటారండి. ఎస్‌వీఎం అంటే మాది ఎస్‌వీఎం, మన ఎస్‌వీఎం హ్మ్. అనేటువంటి అందరిలో ఒకరిలా ఉన్నారు అందరిలో మీరు. యెస్. యెస్. హ్మ్. ఆ ఇదనేటువంటిది తీసుకురావడం జరిగింది ఈరోజు. బట్ ఇక్కడితో కాకుండా ఇంకా కొన్ని నాకంటూ కొన్ని ఇంకా గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ అచీవ్ కానికి ఇంకా ఇప్పుడు వర్కౌట్ 11కు చేరుకుంది సంఖ్య. హ్మ్. ఇంకా ఎన్నింటికి విస్తరించాలని మీ ఎయిమ్? ఉందండి. టార్గెట్ అయితే ఉంది. డెఫినిట్‌గా ఆ టార్గెట్‌ని అయితే మటుకు రీచ్ కానీకే ట్రై చేస్తా ఉంటాం. నెక్స్ట్ ఇయర్‌లో కూడా కొంపల్లిలో ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇట్స్ వెరీ బిగ్ హోటల్, బిగ్ ప్రాజెక్ట్ అండి అది. సో, దగ్గర దగ్గర 12 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. రెస్టారెంట్, బారు, పబ్బు, ఒక 120 రూమ్స్. హ్మ్. ఇట్లాంటి అంటే విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా అంటే ఒక స్టార్ ఫెసిలిటీస్ తోటి ఒక మిడిల్ మ్యాన్ ఎంజాయ్ చేయగలిగేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సామాన్య వ్యక్తి నుంచి ఇప్పుడు ఒక అసాధారణ వ్యక్తిగా వరప్రసాద్ గారు మారారు అని చెప్పొచ్చా? మీరు సాధారణ వ్యక్తి ఒకప్పుడు అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి. Yes, exactly. లెక్చరర్‌గా జాబ్ చేశారు. ఇప్పుడు రిచేకా? ఓకే. నా జర్నీకి అంటే నేను ఇప్పుడు ఎక్కడో ఊర్లో అక్కడ నరసాపురంలో పుట్టి హ్మ్. ఇక్కడికొచ్చి చదువుకోనీకొచ్చి ఈ స్థాయికి వరకు వచ్చానంటే మటుకు నిజంగా ఐయామ్ వెరీ మచ్ అంటే ఏ రోజు కూడా చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కూడా మీరు. యెస్. నేను ఏ రోజు మీ కూడా ఊర్లో ఊహించలేదండి యాక్చువల్లీ. వాళ్ళందరికీ కాకుండా మీరు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి కూడా చాలా మంది మీరు ఇన్‌స్పిరేషన్‌గా మారతారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? డెడికేషన్ ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి. ఏమంటే హార్డ్ వర్క్ డెఫినిట్‌గా ఇట్ లీడ్స్ టు సక్సెస్. అబ్సల్యూట్‌లీ దేర్ ఇస్ నో డౌట్ దాంట్లో. సో, దాంతో పాటు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా మర్చిపోలేని వ్యక్తులంటే అట్లాగే నాకు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ ఇవ్వటంతోటి ఈరోజు ఇంత ఎక్స్‌పాన్షన్ అటువంటిది చేయడం అంటుంటిది జరిగిందనమాట. చాలామంది సహాయ సహకారాలు ఉన్నాయండి. ఏదో వరప్రసాద్ ఒక్కడే అనేటువంటిది అయితే మటికి కాదు. చాలామంది వెనకాల ముందుంచి నడిపించారు. మా ఇంట్లో కావచ్చు. మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? అండ్ అంటే మన ఈ సక్సెస్‌లో తన రోల్ కూడా చాలా ఉంటది. ఇంట్లో నేను ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ కాను. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఓకే. ఎవ్రీథింగ్. ఇంట్లో మట్టుకు మీ వైఫ్ చూసుకుంటారు. యెస్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఏదైనా సరే హోటల్‌కి సంబంధించినటువంటి ఏమైనా సలహాలు గాని, ఉంటే మటికి ఎప్పుడైనా సరే డిస్కస్ చేస్తా ఉంటే షీ విల్ గివ్ హెర్ సజెషన్స్ అనమాట. యాస్ ఎ హౌస్ అంటే తను ప్రాక్టికల్‌గా కొన్ని విషయాల్లో సజెషన్స్ ఇవ్వటం మటుకు జరుగుతా ఉంటుంది. అట్లానే మా అమ్మాయి కూడా షీ ఈస్ ఎ డైనమిక్. హ్మ్. షీ రైట్ నౌ షీ ఈస్ పర్సూయింగ్ ఎంబీఏ. తను కూడా చెప్తా ఉంటది. ఇట్లా చేద్దాము, ఇట్లా చేస్తే ఇంకా మోర్ ఇదిగా ఉంటుంది, అట్రాక్టివ్‌గా ఉంటుంది. లేదంటే బాగా రీచ్ అవుతా ఉంటాము. తన సజెషన్స్ బానే ఇస్తా ఉంటుంది. ఇంకా మా అబ్బాయి అంటే చదువుకుంటూ ఉంటున్నాడనమాట. ఇప్పుడు ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. హ్మ్. చాలా మంది బిజినెస్ చేయడానికి చాలా భయపడతారు. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి. ఈ జాబ్ వదిలేసి అప్పు చేసి బిజినెస్ పెట్టాలంటే ఒకవేళ లాస్ అయితే ఎలా? ఉన్న జాబ్ పోతది. ఆ అప్పు ఎలా కట్టేది? ఇలా అటు ఇటుగా ఉండి అంత ధైర్యం చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్తారు? బిజినెస్ అంటే ఎప్పుడు కూడా ఛాలెంజెస్‌తో కూడుకున్నటువంటిదండి. ఎప్పుడు రిస్క్‌తో కూడుకున్నదే. బట్ నా విషయంలో మటుకు నేను ఒకటే చెప్తాననమాట. ఒకటి ఏంటంటే నేను మూడే 3 విషయాలు నమ్ముతానండి. హోటల్ ఇండస్ట్రీలో మెయింటెనెన్స్ బావుండాలి, ప్రొడక్షన్ ఫుడ్ బావుండాలి, 3 సర్విస్ బావుండాలి. హ్మ్. ఈ 3 ఉంటే మీరు ఎక్కడున్నా సరే సక్సెస్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తా ఉంటది.
డెఫినెట్‌గా దాంట్లో మటుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ డౌట్ అనేటువంటిది లేనే లేదు. డెఫినెట్‌గా సక్సెస్ అనేటువంటిది వస్తా ఉంటది. నెక్స్ట్ అంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతా ఉంటది. హ్మ్. ఇది మీకు తెలియని విషయం ఏం కానే కాదు. ఈరోజు రేపు ఒక హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంటీరియర్స్ కావచ్చు, అవును. సో లేదంటే కిచెన్ ఇప్పుడు మోడర్న్ స్టైల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ కావచ్చు, లేదంటే మ్యాన్ పవర్ ప్రొక్యూర్‌మెంట్ కావచ్చు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటా ఉంటాయి. సో, బట్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటా ఉంటదండి. ఎందుకంటే ఈ రోజున చాలా కొన్ని వందల వేల మంది నా దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఎంప్లాయ్‌మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ అవును. చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ టిల్ నౌ యాస్ ఫార్ యాస్ మై జర్నీ ఈస్ కన్సర్న్డ్. అంటే ఇంకా విస్తరించాలి హోటల్ బిజినెస్‌ని అన్న ఒక ఎయిమ్ అయితే ఉంది. ఉందండి. హ్మ్. డెఫినిట్‌గా మటుకు ఇంకా విస్తరిస్తాము. ఇంకా చాలా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. రన్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో, దానికి డిజైనింగ్ కూడా జరుగుతా ఉంటుంది. డెఫినిట్‌గా వితిన్ కమింగ్ 2, 3 ఇయర్స్‌లో కూడా ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మేక వరప్రసాద్ గారు లైఫ్‌లో చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఉందా? అంటే ఆ సిట్యుయేషన్ గుర్తొస్తే ఇప్పటికి మీ కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆ సంఘటన ఏదైనా ఉందా? అవునండి. చాలా సందర్భాలైతే ఉంటాయి. హ్మ్. పర్సనల్‌గా మీ ఫ్యామిలీలో కానియండి, బిజినెస్‌లో కానియండి ఫ్యామిలీలో ఏదైనా. ఎప్పుడు పెద్ద హ్మ్. డిస్టర్బెన్సెస్ అనేటువంటిది ఎప్పుడు లేదు. అంటే బ్రదర్స్ విషయంలో కావచ్చు, పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఇంట్లో గాని ఎప్పుడు కూడా హ్మ్. అట్లాంటి సందర్భాలేమి లేవు. బట్ వ్యాపారంలో ఏంటంటే ఉంటాయండి. హ్మ్. సో, లాభం అంటే జనరల్‌గా సక్సెస్ వచ్చినప్పుడు అందరూ వచ్చి మనతోటి చీర్ చేస్తా ఉంటారు. అవును. నాకు కూడా 1, 2 సందర్భాల్లో లాస్ కూడా ఒక 1 ఆర్ 2 వెంచర్స్ లాస్ కావడం జరిగింది. అట్లాంటి సందర్భాల్లో కొంతమంది చేసిన హ్మ్. ప్రవర్తన గాని, ఇట్లాంటివి గాని కొన్ని నిజంగానే చాలా బాధపడిన సందర్భాలు ఉంటాయన్నమాట. హ్మ్. ఆ రోజు వరకు దేవుడిగా కనిపించినటువంటి నేను ఎప్పుడైతే గనక అది లాసు అనేటువంటిది ఉంటదో, ఆ హ్మ్. సందర్భంలో దెయ్యం కింద మారిపోతా ఉంటాం అన్నమాట. హ్మ్. కొంచెం అట్లాంటి సందర్భాలు 1, 2 అయితే మటుకు ఉన్నాయండి. హ్మ్. లేవనైతే మటుకు ఎటువంటి పరిస్థితుల్లో చెప్పలేను. సో, ఉన్నాయి. ఇప్పటికి ఆ వ్యక్తుల ఎప్పుడైనా పేర్లు నేను చెప్పలేను. గుర్తొస్తే మాత్రం యెస్. బాధపడతా చాలా ఉంటాను. బాధపడతారు. యెస్. ఎందుకంటే అంతకు ముందు రోజు వరకు బానే ఉంటారు. అవును. ఒక్కసారి ఆ సిట్యుయేషన్ చేంజ్ అయ్యేటప్పటికి మనుషులు కూడా చేంజ్ అవుతా ఉంటారు. హ్మ్. మీరెంత బాధపడ్డారో హ్మ్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు తెలుస్తుంది. అంత బాధపడి నిజం. ఉంటారు నిజంగా. ఉన్నాయండి. సందర్భాలు హ్మ్. కూడా ఉన్నాయండి. అలాంటి వాటి నుంచి మీరు నేర్చుకున్నదేంటి? అంటే సక్సెస్ వస్తే పొంగిపోకూడదు. హ్మ్. డెఫినిట్‌గా లాస్ వస్తుంది. అంటే ఏదైనా సరే ఫెయిల్ అయితే మట్టికి బాధపడద్దు. డెఫినిట్‌గా దాని నుంచి ఒక లెసన్ కింద తీసుకొని అట్లాంటిది రికవర్ కాకుండా లేదంటే అట్లాంటి సందర్భాలు మళ్ళా మనకి రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉంటది నేను నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా నేను. హ్మ్. హోటల్ ఎస్‌విఎం గ్రాండ్ 11 బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడైనా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు. ఎప్పుడైనా ఎందుకు ఇంత మీరన్నారు మ్యాన్ పవర్‌తో ఎక్కువ ప్రాబ్లమ్ యెస్. ఉంటుంది. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది హోటల్ బిజినెస్ అంటే అని. ఎప్పుడైనా వెనక్కి వెళ్ళాలనిపించిందా? ఏ రోజు కూడా అనిపించలేదండి. హ్మ్. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని అనిపిస్తూ ఉంటది తప్ప, ఏ రోజు కూడా ఎందుకంటే ప్రతి ఛాలెంజ్‌ని కూడా దాన్ని స్పోర్టివ్‌గానే తీసుకుంటా ఉంటాము. ఎందుకు ఈ ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది? దీన్ని ఎట్లా రికవర్ చేసుకోవాలి? ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలి? హ్మ్. డెఫినిట్‌గా దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఇంకా కొత్త ప్రాజెక్ట్‌కి వెళ్ళటం అనేటువంటిది జరుగుతా ఉంటుంది తప్ప, సో, ఏ రోజు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! అని చెప్పి ఏ రోజు కూడా నేను భయపడలేదు. హ్మ్. ఓకే. బై గాడ్స్ గ్రేస్ అంటే మిగతా హోటలియర్స్ ఫేస్ చేసినంత మ్యాన్ పవర్ ప్రాబ్లమ్ అయితే మటికి ఎస్‌వీఎంకి లేదు. హ్మ్. ఒక సాధారణ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించిన మీరు, ఇప్పుడు ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్, హోటల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. సో, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ లెక్చరరు, ఈ బిజినెస్ మ్యాన్ ఎలా ఉంది? అంటే ఒకళ్ళకి లెసన్స్ చెప్పినప్పుడంటే నిజంగా దాంట్లో ఉండేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ ఎంటైర్‌లీ డిఫరెంట్ అండి. హ్మ్. మన స్టూడెంట్స్‌కి ఒక క్లాస్ తీసుకున్నప్పుడు డెఫినెట్ దాంట్లో ఉండే అంటే నా దగ్గర ఉండేటువంటి స్టూడెంట్స్ నాకు ఈరోజు కూడా కలుస్తా ఉంటారు. హ్మ్. కలిసి ఏంటి సారు అసలు మీరు అప్పుడు అట్లా అసలు ఈ హోటల్‌లోకి ఎట్లా వచ్చారు సార్? హోటల్ మీదా? అసలు మాకు తెలియనే తెలీదు. హ్మ్. అని వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నిజంగా నాకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. అవును. ఇప్పుడు చిన్నప్పుడు మనం కూడా చాలామంది టీచర్స్ దగ్గర చదువుకుని ఉంటాము. మనం టీచర్స్ దగ్గర ఇప్పటికెళ్ళినప్పుడు మన సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు వాళ్ళు మనకన్నా ఎక్కువగా వాళ్ళు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. హ్మ్. అట్లా నాకు కూడా ఆ ఫీల్డ్‌లో ఆ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. బట్ ఇక్కడ యాస్ ఎ హోటలియర్‌గా వచ్చేటప్పటికి చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంది. బట్ ఇక్కడ ఈ సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా చాలా బావుంటుందది. ఐ ఐ యామ్ ఎంజాయింగ్. ఓకే. మీ పేరెంట్స్ గురించి? మా పేరెంట్స్ ఫాదర్ ఆర్టీసీలో ఎంప్లాయీ అండి. హ్మ్. సో, మదర్ హౌస్ వైఫ్. సో, అక్కడే నరసాపురంలోనే నేను గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. సో, మా ఫ్యామిలీ నేపథ్యం గనక తీసుకుంటే గనక ఎవరు బిజినెస్ ఫీల్డ్ అనేటువంటిది ఎవరు కూడా మరి లేరండి. మీకెందుకొచ్చింది ఆ ఆలోచన బిజినెస్ చేయాలి అని? హ్మ్. అంటే నిజంగా మీది నాకు కూడా సాధారణ కుటుంబం.
యెస్. సాధారణ కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. సో, అప్పుడు బ్రదర్స్ అందరూ ఒక కూడా స్టెప్ తీసుకోవాలి. అది హోటల్ బిజినెస్ ఒక పెద్ద ఎత్తున పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. చాలా అండ్ ధైర్యం కావాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా యెస్, కావాలి. యెస్, యెస్. మీకెవరైనా అప్పుడు చేశారా? ఎవరైనా వెన్ను తట్టి ప్రోత్సహించారా? నా అంతట నేనే చేసుకుంటూ వచ్చానండి. బట్ హ్మ్. ఒక్కొక్క స్టేజ్‌లో కొంతమంది నిజంగా నాకు సపోర్ట్ చేశారండి. హ్మ్. చేయలేదని మటుకు నేను చెప్పలేను. బట్ స్టార్టింగ్‌లో అయితే మటుకి నా అంతట నేను ఒక స్టెప్ తీసుకుంటమే జరిగిందనమాట. సో, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ రిస్క్. ఇట్ హ్మ్. ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. బట్ దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని నేను ముందుకు రావడం జరిగింది. అట్లానే చాలామంది నాకు చెప్తున్నాను కదండీ! ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతా వచ్చేదనమాట. ఈ రోజు వరకు కూడా పెద్దగా ఇబ్బంది పడిన సందర్భాలైతే లేనే లేవు. ఓకే. 1, 2 చిన్న చిన్న సంఘటనలున్నాయి కానీ ఫైనాన్షియల్ యెస్, యెస్. ఇష్యూ అవి అయన్నీ అంతే. కూడా హ్మ్. పెద్ద సంఘటన కింద నేను అనుకోను. హ్మ్. బట్ వాటి నుంచి మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్నాను. మీరు అంటే బిజినెస్‌లంటే చాలా ఉంటాయి. అందులో ఈ హోటల్ బిజినెస్ ఎందుకు పెట్టాలనుకున్నారు? అందులో రిస్క్‌తో కూడుకున్న బిజినెస్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు? ఇట్స్ ఎ ప్యాషన్ అండి. హ్మ్. నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్యాషన్. సో, జనరల్‌గా ఇప్పుడు చాలామందికి ఏంటంటే హోటల్ అనేటువంటిది బయట నుంచి చూడంగానే ఆ గ్లాసెసు, ఆ హ్మ్. ఇంటీరియరు చాలా ఇదిగా కనిపిస్తా ఉంటది. బట్ నిజంగా అందులో ఉండే పెయిను నాకు తెలుసండి. సో, ఎవ్రీ వీకెండ్ ప్రతి ఒక్కరు కూడా బయట భార్య పిల్లలతోటి బయటకొస్తారు. హ్మ్. హోటల్స్‌కొస్తారు, ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఏ అకేషన్ ఉన్నా, ఏ సెలబ్రేషన్ అకేషన్ ఉన్నా, ఉన్నా సరే ఏదన్నా 365 బయటికెళ్ళి డేస్ మేము ఉండాల్సిందే. ఎక్కడైనా హ్మ్. తినాలనుకున్నా రెస్టారెంట్‌కి, హోటల్‌కి వెళ్ళడం యెస్, అయితే యెస్. అది కామన్. యెస్. హ్మ్. బట్ మాకట్లా ఉండదండి. ఎప్పుడు ఆల్ 365 డేస్. ఏ హ్మ్. రోజు కూడా హాలిడే అని ఉంటది. ఇందులో ఏంటంటే మేజర్‌గా ఈ ఫీల్డ్‌లో ఏంటంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా కావాలి. హ్మ్. సో, జనరల్‌గా ఎవరైనా సరే సండే బయటికెళ్ళాలనుకుంటే, ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలనుకుంటే, ఆ ఫంక్షన్‌కెళ్ళాలంటే మన దగ్గర ఫంక్షన్స్ ఉంటాయి. ఆ హుహు. రోజే మన దగ్గర బిజీ ఉంటది. ఓకే. సో, ఆ అవును. రోజే మనం బయటికి వెళ్ళలేం. హ్మ్. సో, సోషల్ లైఫ్ డెఫినిట్‌గా కొంచెం మిస్ అవుతా ఉంటాం. పర్సనల్ లైఫ్ కూడా కొంచెం మిస్ అవుతా ఉంటాం. ఓకే. మీ హోటల్స్ విషయానికి వస్తే యాంబియన్స్ కానీ, డెకరేషన్ కానీ, ఫుడ్ కానీ, క్వాలిటీ కానీ ఎక్కడ రాజీ పడరు. చాలా బావుంటుంది అని విన్నాం మేము. చూసాం కూడా. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హోటల్ రైట్ ఫ్రమ్ డిజైనింగ్ నుంచి హ్మ్. నేను పర్సనల్‌గా ఇన్వాల్వ్ అవుతా ఉంటానన్నమాట. రైట్ మా ఇంటీరియర్ డిజైనర్‌తో కూర్చున్నప్పుడు గాని, అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ దాకా కూడా అట్లాంటి డిజైనింగ్ ఆ ఏరియాలో హ్మ్. లేదంటే అట్లాంటి డిజైనింగ్ ఉండకూడదు. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లి చేయాలంటే ఉంటది మటికి రైట్ ఫ్రమ్ డిజైనింగ్ పార్ట్ నుంచే నేను ఇన్వాల్వ్ అవుతా ఉంటాము. ఎగ్జిక్యూషన్‌లో కూడా పర్సనల్‌గా ఇన్వాల్వ్ అవుతా ఉంటాము. జనరల్‌గా పర్చేజెస్‌లో నేనెళ్ళి ప్రతి ఫర్నిచర్ కూడా మేమే సెలెక్ట్ చేస్తా ఉంటాము. హ్మ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి యాక్టివిటీలో కూడా దాంట్లో సెలెక్ట్ అవుతాం. ఏది కొనాలన్నా మీ హ్యాండ్ ఖచ్చితంగా డెఫినిట్‌గా ఉంటుంది. ఎళ్తాము. హ్మ్. పర్సనల్‌గా చూస్తాము. చూసే సెలక్షన్ చేయడం కూడా జరుగుతా ఉంటదనమాట. హ్మ్. సో, ఇప్పుడు మీరిందాక అన్నారు ఇప్పుడు రీసెంట్‌గా ఓపెన్ అయినటువంటి బోయినపల్లి హోటల్‌లో, డైరీ ఫార్మ్ రోడ్‌లో ఉండేటువంటి హోటల్ కూడా చూడండి. ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదనమాట. సో, నెక్స్ట్ దీనికి అప్‌గ్రేడేషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి డెఫినిట్‌గా ఆ లెవెల్ ఇంకా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ క్వాలిటీ విషయంలో, ఫుడ్ విషయంలో కూడా అక్కడ ఎక్కడ కూడా రా మెటీరియల్ విషయం ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ రా మెటీరియల్ హ్మ్. ఎక్కడ కూడా చిన్న 0.001% కాంప్రమైజ్ కూడా కానే కావండి అసలు. హ్మ్. ఎక్కడ కూడా. ఎందుకంటే గనక అవసరమైతే గనక రూ. 10 ఎక్కువ చార్జ్ చేయండి గెస్ట్ హ్మ్. దగ్గర నుంచి. బట్ ఎప్పుడైనా సరే కాంప్రమైజ్ అయితే మటుకు దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ద డౌన్‌ఫాల్ మనకి. ఒక స్టెప్ మనం కింద దిగితే మటుకు ఇంకా అల్టిమేట్‌గా దిగటం అనేటువంటిది స్టార్ట్ అవుతా ఉంటది. సో, ప్రొక్యూర్‌మెంట్‌లో కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతా ఉంటది. ఓకే. రా మెటీరియల్ విషయం గానీ ఏదైనా సరే ఇప్పుడు ఎక్కడ కూడా కకృతి పడొద్దని చెప్తాను. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఎక్కడ హ్మ్. కూడా కాంప్రమైజ్ అనేటువంటిది కానే కావద్దు. ఓకే. సో, పోతే కాకపోతే కస్టమర్ దగ్గర నుంచి ఒక యెస్. రూపాయి ఎక్కువ తీసుకోండి గానీ క్వాలిటీ సర్విస్ తగ్గించొద్దు. విషయంలో గానీ, హ్మ్. క్వాలిటీ విషయంలో గానీ 0.001% కాంప్రమైజ్ కావద్దని చెప్తాను. అందుకే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు 2015, 2015లో స్టార్ట్ చేయండి. 24 9 ఇయర్స్. 9 ఇయర్స్‌లో ఈ హోటల్ ఎస్‌వీఎం గ్రాండ్‌కి అస్సలు ఒక రిమార్క్ కూడా లేదు కదా? లేదండి. అది చెప్తున్నాను కదండీ ఇందాక టీమ్ వర్క్ అని అనుకోవచ్చు. సో, నా కింద ఉండేటువంటి స్టాఫు వాళ్ళ డెడికేషన్స్ కావచ్చు. సో, ఎక్కడ కూడా ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినా కూడా దాన్ని పాజిటివ్‌గానే తీసుకొని దానికి ముందుకు వెళ్ళటం జరుగుతా ఉంటది. అవసరమైతే పడేయమని చెప్తాను తప్పండి. హ్మ్. జనరల్‌గా ఎవరు కూడా అంత అంటే కొన్ని వింటుంటాం. కొన్ని ఫుడ్ బాలేదు, హ్మ్. పాడైపోయిన ఆహార పదార్థాలు, ఇలాంటి ఫుడ్ సేఫ్టీ రీసెంట్‌గా అధికారులు కూడా మీరు దాడులు చూస్తా చేశారు. ఉంటున్నారు. ఇలాంటివి వింటుంటాం. మీ హోటల్ గురించైతే ఎప్పుడు విన్నది లేదు. సో, ఇంకా మాకొచ్చినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాకు అప్రిషియేషన్స్ కూడా చేయటం జరిగిందండి. హ్మ్. యువర్ కిచెన్ ఈస్ వెల్ మెయింటైన్డ్, హైజీనిక్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్ అని చెప్పి మాకు అప్రిషియేషన్స్ కూడా చాలా రావటం కూడా జరిగిందనమాట. హ్మ్. ఏ రోజు కూడా చిన్న ఇబ్బంది అనేటువంటిది ఎక్కడ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కాంప్రమైజ్ అనేటువంటిది కానండి. ఓకే. దాంతోటి ఈరోజు, ఇప్పుడు నా ముందు మీరున్నారు. హ్యాపీగా ఉన్నారా? 100% అండి. హ్మ్. ఏదన్నా లోటుందా మీ లైఫ్‌లో ఇంకా?
అంటే ఎంత చేసినా ఇంకా ఏదో సాధించాలనేటువంటిది అయితే మటుకు డెఫినెట్గా ఉంటుంది. నాకు ఇంకా చాలా అంబిషన్స్ ఉన్నాయి. ఇంకా హ్మ్. చెయ్యాలనేటువంటి తపన అయితే ఉంది. డెఫినెట్గా చేస్తాను. దాంట్లో మటుకి డౌట్ అయితే ఏం లేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అంటే సక్సెస్ అవుతాము అని ఆలోచించే పెట్టారా? లేకుంటే ఏదైనా ఒక స్టెప్ ఏద్దాము అన్నట్టు పెట్టారా? ఎప్పుడైతే నేను అంటే బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందో సీరియస్‌గా తీసుకొని డెఫినెట్‌గా సక్సెస్ కావాలన్న తపనతోటే నేను హ్మ్. రావటం జరిగింది. సో, ఎప్పుడైతే సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం జరిగిందో ఇంకా అల్టిమేట్‌గా అది హ్మ్. కంటిన్యూ అనేటువంటిది అవుతా వచ్చిందనమాట. హోటల్ బిజినెస్‌లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ అవునండి. ఫెయిల్యూర్స్‌కి కారణాలేమైనా చెప్తారా? అంటే అంటే మీరు సక్సెస్ అయ్యారు. మీ నుండి నేర్చుకునేది ఏమైనా ఉంది అని? హోటల్ పెట్టాలనేటువంటిది చాలా మందికి ప్యాషన్ ఉంటా ఉంటదండి. బట్ అక్కడేంటంటే ఎవరికో అప్పచెప్పడం కాదండి. రైట్ హ్మ్. నౌ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌లో ఇన్వాల్వ్ కావాలి. అక్కడ ఇన్వాల్వ్ అవుతేనే రైట్ ఫ్రమ్ హౌస్ కీపింగ్. నేనెళ్ళి హౌస్ కీపింగ్ ఈ రోజు కూడా హౌస్ కీపింగ్ బాయ్స్‌తో కూడా నేను మాట్లాడుతా ఉంటాను నేను. హ్మ్. ఏ కెమికల్ ఎట్లా డైల్యూషన్ చేస్తున్నారు? ఎంత డైల్యూషన్ చేస్తున్నారు? పర్సెంటేజ్ ఆఫ్ డైల్యూషన్ ఎంత? సో, ఎట్లా కిచెన్‌లోకెళ్తా ఉంటాము. ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతేనే మనం అంతే తప్ప ఎవరికో అప్పచెప్పేసి ఎవరో జీఎంని పెట్టుకొని లేదంటే ఎవరో హ్మ్. మేనేజర్‌ని పెట్టుకొని వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఎక్కడో క్యాబిన్‌లో కూర్చుంటే మటికి అదైతే మటికి వర్కౌట్ అయితే మటికి డెఫినిట్‌గా కానే కదండీ. ఎస్‌వీఎం గ్రాండ్ హోటల్ పెట్టే ముందు హ్మ్. ఏదైనా గ్రౌండ్ వర్క్ చేశారా? డెఫినిట్‌గా అండి. ఏదైనా హ్మ్. సరే ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలన్నా సరే, ఒక హోటల్ ఏదైనా సరే ఎస్టాబ్లిష్ చేయాలన్నప్పుడు డెఫినిట్‌గా గ్రౌండ్ వర్క్ అనేది చేయటం జరుగుతా ఉంటుంది. ఆ ఏరియా పొటెన్షియాలిటీ చూడటం జరుగుతుంది. సో, అక్కడ రిక్వైర్మెంట్ ఏముంటుంది ఆ ఏరియాలో? పబ్లిక్ ఏం అక్కడ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అక్కడ? అంటే హ్మ్. రూమ్స్ కావాలా? లేదంటే బ్యాంక్వెట్స్ ఫెసిలిటీస్ కావాలా? లేదంటే రెస్టారెంట్ కావాలా? ఇట్లాంటివన్నీ కూడా అంటే స్టడీ చేయటం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ స్టడీయింగ్ అంటే దానికి సూటబుల్ ప్లేస్ అంటూ చూసుకొని ఇంటీరియర్ డిజైనర్ దగ్గర కూర్చొని ఇంటీరియర్ సెలక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్కటి ఆ ఏరియా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు గ్రౌండ్ వర్క్ చేశాకనే ఒక ఏరియాలో హోటల్ అనేది హ్మ్. నెలకొల్పుతున్నారు. యెస్. యెస్. అంతే. అసలు ఎస్‌వీఎం మీనింగ్ ఏంటండి? స్వీమ్ అంటే శ్రీ వెంగమాంబ గ్రాండ్ అండి. ఓకే. హ్మ్. అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది గదా! యెస్. హోటల్ బిజినెస్‌లో. ఆ కాంపిటీషన్‌ను తట్టుకొని మీరు సక్సెస్‌ఫుల్‌గా ఎలా రన్ కాగలుగుతున్నారు? కాంపిటీషన్ అనేటువంటిది ప్రతి ఇండస్ట్రీలోనే ఉంటూ ఉంటుందండి. ఇప్పుడు ఈవెన్ మీరు హ్మ్. చూడండి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ చూడండి, ఇంకొక అవును. ఫీల్డ్ చూడండి. సో, ఈరోజు ఒక హోటల్ సక్సెస్ అయిందంటే మటుకు డెఫినిట్‌గా దాని చుట్టుపక్కల ఒక 5, 6 హోటల్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అవును. జరుగుతా ఉంటది. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే ఓన్లీ అవర్ క్వాలిటీ హాస్ టు స్పీక్ అని నేను చెప్తా ఉంటాననమాట. మన క్వాలిటీ కావచ్చు, లేదంటే మనం ఇచ్చేటువంటి సర్వీసెస్ కావచ్చు, వీటిల్లో కాంప్రమైజ్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ కావద్దని చెప్తా ఉంటాం. సో, ఆ కాంప్రమైజ్ ఎప్పుడైతే గనుక అవుతామో ఇంక మన డౌన్‌ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అవుతా ఉంటది. సో, ఈ కాంపిటీషన్‌ని మేము పాజిటివ్‌గానే తీసుకొని, ఇంకా మోర్ ఎంథూసియాటిక్‌గా, ఇంకా మోర్ ఎనర్జిటిక్‌గా వర్క్ చేయాలని చెప్తా ఉంటాను నేను. ఒక 9 ఇయర్స్ ముందు వరప్రసాద్, 9 ఇయర్స్ తర్వాత వరప్రసాద్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? 9 ఇయర్స్ తర్వాత వరప్రసాదం చూసుకుంటే మటుకు ఇంకా నేను ఇంకా చేయాలనే చూసుకుంటా ఉంటానండి. ఇంకా మోర్ హ్మ్. ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తూ ఉంటాను ఇంకాని. ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా హోటల్ బిజినెస్‌లో ఉండి? నిజంగా హోటలియర్‌కి నిజంగా ఇదొక ఛాలెంజ్ అండి. హ్మ్. ప్రశాంతంగా మటుకు ఎవ్వరు కూడా నిద్రపోలేరండి యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే అండి రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ఏం ఇష్యూస్ ఉంటున్నాయి? సో, రూమ్స్ ఉంటాయండి. ఎవరెవరో వస్తా ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఫెసిలిటీస్ చూస్తా ఉండాలి. సో, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా సరే ఇట్ అల్టిమేట్‌లీ ఎఫెక్ట్స్ టు ది ఎంటైర్ మేనేజ్‌మెంట్ అండి. అవును. ఒక చిన్న బ్రాంచ్‌లో పొరపాటు జరిగితే మొత్తం అన్ని బ్రాంచెస్‌కి ఇట్ విల్ ఎఫెక్ట్. టీమ్ వర్క్ ఉందండి. టీమ్ ఉంది. హ్మ్. డెడికేటెడ్ టీమ్ ఉంది. మా టీమ్ జనరల్ 99% నా దాకా ఇష్యూ రాకుండా చూసుకుంటా ఉంటారు. సో, ఇన్ కేస్ నా దాకా వచ్చిందంటే మటుకి నేను ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్‌గా నేను ఇమ్మీడియేట్‌గా ఏ టైం అయినా సరే మీరు యూ డోంట్ బిలీవ్ ఒక్కసారి రాత్రి 2 గంటలకి, 3 గంటలకి హోటల్‌కెళ్ళి సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. అవును. ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారంట. యెస్. అందుకే అన్నాను ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని. అదే చెప్తున్నాను. ఆ! ఈవెన్ నా దగ్గర నా ఫోను నంబరు మీరు అనుకుంటారేమో ఒక హౌస్ కీపింగ్ బాయ్ దగ్గర కూడా ఉంటదండి. హ్మ్. ఒక హౌస్ కీపింగ్ బాయ్ దగ్గర కూడా ఉంటది. ఒక స్టీవార్డ్స్ దగ్గర కూడా ఉంటా ఉంటది. ఓకే. సో, అందరూ అంటే కూడా ఎవరైనా నేరుగా మీతో యెస్. మాట్లాడొచ్చు. నాతో మాట్లాడుతా హ్మ్. ఉంటారు. సో, ప్రాబ్లమ్ ఉంటే మటుకు నేనే పర్సనల్‌గా అటెండ్ అవుతాను. లేదంటే మటుకు చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే మటుకు మా టీమ్ చూసుకుంటా ఉంటారు. హ్మ్. 24 అవర్స్ అలర్ట్‌గా ఉంటారన్నట్టు. అలర్ట్‌గా ఉంటానండి. హ్మ్. దాంట్లో డౌట్ ఏం లేదు. హ్మ్. అయితే ప్రశాంతమైన నిద్ర కరువైంది మీకు. అంతే అంతేనండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. ఓకే. కొత్తగా మీలాగా అంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. 9 ఇయర్స్ నుంచి హోటల్ బిజినెస్‌లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అ అనుకోని ధైర్యం చేయలేని వాళ్ళకు ఏం చెప్తారు? క్రమశిక్షణ ఉండాలండి. టైం అనేటువంటిది చాలా పంక్చువల్‌గా మెయింటైన్ చేయాలి. డెడికేషన్‌గా వర్క్ చేస్తే మటికి హ్మ్. ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ చేయొచ్చు అనేటువంటిది. ఓకే. మీరు పట్టుదలతో మీరు సాధించగలరు అని ఒక అడుగు వేయండి ఖచ్చితంగా యెస్. సాధిస్తారు.
క్రమశిక్షణ ఉండాలండి, డిసిప్లిన్ ఉండాలి. సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫీల్డ్ మీద పూర్తి అవగాహన అనేటువంటిది ఓకే. ఉండాలి. ఏ ఈ బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దాని దాని గురించి మీద పూర్తి గ్రౌండ్ పూర్తిగా వర్క్ చేయాలి. అవగాహన పెంచుకొని స్టార్ట్ చేయాలి. దాని మీద గ్రౌండ్ వర్క్ చేయాలి. హ్మ్. ప్లస్ మెయిన్ దాంట్లో ఏంటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటో చూసుకోవాలి. నెగిటివ్స్ని ఎంత మినిమైజ్ చేసుకోవాలో చూసుకుంటూ ఉండాలి. చూసుకుని మీరు ముందుకు వెళ్తే మటుకు డెఫినెట్గా సక్సెస్ అంటుంది మనల్ని ఎత్తుకుంటూ వస్తుందని చెప్పి నేను నమ్ముతాను. నేను పెద్దమ్మ తల్లిని కూడా బాగా నమ్ముతారనుకుంటా. అవునండి. బాగా భక్తి మీరు ఎవ్రీ ఫ్రైడే టెంపుల్‌కి వెళ్తారని విన్నాను. ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా పెద్దంతల టెంపుల్కి వెళ్ళిందా నా వర్క్ హ్మ్. స్టార్ట్ కాదండి. డెఫినెట్గా హైదరాబాద్లో ఉంటే మటుకు డెఫినెట్గా పెద్దంతల టెంపుల్కి వెళ్తాను. బిజినెస్ ఫ్రైడే స్టార్ట్ చేసే ముందు ఏమైనా మొక్కుకున్నారా అమ్మగారికి? నేను ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి దాని తర్వాత నుంచి నాకు చాలా అలవాటు అండి హ్మ్. టెంపుల్కి వెళ్ళటం అనేటువంటిది. ఐ బిలీవ్ దాంట్లో ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను అనమాట. అమ్మవారిని నాకు ఏదైనా ప్రాబ్లం కష్టం వచ్చినా ఏదైనా సరే డెఫినెట్గా అమ్మవారిని మొక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఒక సాధారణ వ్యక్తి నుంచి ఇప్పుడు మీరు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ జనరేషన్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? డిసిప్లిన్ ఉండాలండి. హ్మ్. పంక్చువాలిటీ, డిసిప్లిన్, డెడికేషన్ మన ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ మీద పూర్తి అవగాహన కల్పించుకుని ముందుకు వెళ్ళాలనేది చెప్తానమాట. హ్మ్. ఏదైనా సాధించాలి అన్న పట్టుదల, కృషి, డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ఎవరైనా ఏదైనా సాధించగలరు. దానికి నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం నేను స్టార్టింగ్ చెప్పినట్టు మీరు. థాంక్ యూ వరప్రసాద్ గారు.